నాయకుడికి తెలుసు. మీకు నచ్చినా నచ్చకపోయినా మాటలో మాట ఒక రెండు విషయాలన్నా చెబితే ఇరువైపుల నుంచి క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు సంయమనం పాటిస్తారు. మీ మీద గౌరవభావం కూడా పెరిగింది. ఇప్పుడు తగ్గిద్దని కాదు, పెరుగుతుంది ఇంకా. బట్ ఏంటంటే నారా లోకేష్ గారు సీఎంని చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు, పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలియదంటే, మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఎలక్షన్స్కి యునానిమస్గా నారా లోకేష్ గారిని సీఎం చేస్తారు అని చెప్పేసి గనక తీసుకుంటే, ఆ నిర్ణయం తీసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారింది. పవన్ కళ్యాణ్ చెప్పినా సరే ఓట్లేరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఓట్లు వేస్తారంటే ఓట్లు వేయకపోవచ్చు, బట్ ఓటింగ్ వేయడానికి కూడా రాదు. ఎక్కడో దుబాయ్ నుంచి, ఎక్కడో షార్జా నుంచి, ఎక్కడో అమెరికా నుంచి, ఎక్కడో యూకే నుంచి, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు, చెన్నై, నార్త్ ఇండియా నుంచి వచ్చి మన ఎలక్షన్స్లో వ్యక్తిగత డబ్బు ఖర్చు పెట్టుకొని, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి విజయవాడ నుంచి, లేదంటే ఇక్కడ నుంచి వైజాగ్ రావాలంటే ఎంత ఖర్చు తెలుసా? ఈ చేతిలో 2000 పట్టుకొని టికెట్